గత 5 ఏళ్లుగా రోడ్ల పరిస్థితి దారుణంగా ఉన్న తరుణంలో ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు ఈ అంశంపై పూర్తి స్థాయి ఫోకస్ పెట్టారు. పాట్ హోల్ ఫ్రీ ఏపీ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించి సంక్రాంతి నాటికి గుంతల్లేని రోడ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉండాలన్న లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు, మంత్రులు రోడ్ల రిపేర్లపై దృష్టి పెట్టాలని పదే పదే చెబుతున్న చంద్రబాబు ఈసారి మరింత తీవ్రంగా హెచ్చరించారు. ఈ సంక్రాంతికి రాష్ట్రానికి వచ్చేవారు ఎక్కడైనా రోడ్లు బాగోలేదని సోషల్ మీడియాలో పోస్టు పెడితే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేనే బాధ్యుడిగా చెబుతాను అంటూ వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు కఠిన హెచ్చరికలతో ఎమ్మెల్యేలు రోడ్ల రిపేర్ల పనుల్లో ఫుల్ స్పీడ్లో ఉన్నారు. ఇప్పటి వరకు గత ప్రభుత్వ తప్పిదాలను సరిచేయడమే కాదు, కొత్త రోడ్లు వేయడం కూడా ప్రభుత్వం చేపట్టిందే. గత ప్రభుత్వంలో రోడ్లపై చేసిన నిర్లక్ష్యాన్ని సరిచేయడం, ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడాన్ని చంద్రబాబు టార్గెట్ గా తీసుకుంటున్నారు. రోడ్ల మరమ్మతుల్లో ఆలస్యం చేస్తే సంక్షేమ కార్యక్రమాల్లో ఆలస్యం చేసినట్లే అని దానికి తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత 5 ఏళ్లుగా రోడ్ల పరిస్థితి దారుణంగా ఉన్న తరుణంలో ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు ఈ అంశంపై పూర్తి స్థాయి ఫోకస్ పెట్టారు. పాట్ హోల్ ఫ్రీ ఏపీ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించి సంక్రాంతి నాటికి గుంతల్లేని రోడ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉండాలన్న లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు, మంత్రులు రోడ్ల రిపేర్లపై దృష్టి పెట్టాలని పదే పదే చెబుతున్న చంద్రబాబు ఈసారి మరింత తీవ్రంగా హెచ్చరించారు. ఈ సంక్రాంతికి రాష్ట్రానికి వచ్చేవారు ఎక్కడైనా రోడ్లు బాగోలేదని సోషల్ మీడియాలో పోస్టు పెడితే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేనే బాధ్యుడిగా చెబుతాను అంటూ వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు కఠిన హెచ్చరికలతో ఎమ్మెల్యేలు రోడ్ల రిపేర్ల పనుల్లో ఫుల్ స్పీడ్లో ఉన్నారు. ఇప్పటి వరకు గత ప్రభుత్వ తప్పిదాలను సరిచేయడమే కాదు, కొత్త రోడ్లు వేయడం కూడా ప్రభుత్వం చేపట్టిందే. గత ప్రభుత్వంలో రోడ్లపై చేసిన నిర్లక్ష్యాన్ని సరిచేయడం, ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడాన్ని చంద్రబాబు టార్గెట్ గా తీసుకుంటున్నారు. రోడ్ల మరమ్మతుల్లో ఆలస్యం చేస్తే సంక్షేమ కార్యక్రమాల్లో ఆలస్యం చేసినట్లే అని దానికి తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.